నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మనందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక టాపిక్ని, ఆ టాపిక్ కోసం తెలుసుకోవడానికి ఇంకొక అద్భుతమైన టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఈ వీక్ మనం తెలుసుకోబోతున్న టాపిక్ అంటే క్యాన్సర్ అంటేనే ప్రతి ఒక్కరు భయపడిపోయి వణికిపోతారు. అంటే డేంజరస్ అన్నట్టు మాట్లాడుకుంటారు అనమాట. నిజంగానే మనందరికీ తెలిసినట్టే వెరీ డేంజరస్. ఇందులో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అండ్ మనం చాలాసార్లు చాలా క్యాన్సర్ల కోసం తెలుసుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువగా మాట్లాడుకుంటున్న, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న క్యాన్సర్ ఈజ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. సో దీనికి సంబంధించి అసలు దీని నుంచి మనం టాపిక్ తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్కు ఉన్న అధునాతన చికిత్సలు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ కోసం ఇంకొంచెం క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ గణేష్ ఎస్ జైస్వర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ముందుగా అసలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి? బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ సిస్టమ్ నుంచి ఉత్పత్తి అయ్యే అన్ని క్యాన్సర్లకి బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ అనేది జస్ట్ ఒక రకమైన క్యాన్సర్ కాదు. బ్లడ్ క్యాన్సర్లు కూడా ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో. సో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి ల్యూకేమియా అంటారు. సో ల్యూకేమియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సెకండ్ రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటే లింఫోమా. లింఫ్ గ్రంథిలు ఉబ్బి కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్కి లింఫోమా అంటారు. సో లింఫోమా కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దానిలో రకాలెన్ని? బ్లడ్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు ఏమిటి? అది ఎవరికి రావచ్చు? బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణకు ఏ పరీక్షలు చేయాలి? 100 రకాల బ్లడ్ క్యాన్సర్ కు ఏ నవీన చికిత్సలు ఉన్నాయి? బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి? ఈ మైలోమా బ్లడ్ క్యాన్సర్ చికిత్సా సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు రావచ్చు? ఇలాంటి మీ ఆరోగ్య సందేహాలు అంటే బోన్ పెయిన్స్, బోన్ ఫ్రాక్చర్స్ లాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ కి మైలోమా అంటారు. ముఖ్యంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ 40-50 సంవత్సరం పైన వయసు ఉన్న జనాలకి కనపడే బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ అనేది రక్త సంస్థ బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్స్కి మనం బ్లడ్ క్యాన్సర్ అంటాం. బ్లడ్ క్యాన్సర్లో ల్యూకేమియా, లింఫోమా, మైలోమా ఈ ముఖ్యమైన బ్లడ్ క్యాన్సర్స్ రకాలు ఉంటాయి. ఇది తప్ప ఇంకా చాలా మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, మైలో ప్రొలిఫరేటివ్ డిసార్డర్స్ అంటే రకరకాల బ్లడ్ క్యాన్సర్ ఇంకా ఉంటాయి. కానీ సీరియస్ బ్లడ్ క్యాన్సర్ అంటే ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. ఓకే. సో ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది హ్యూమన్ బాడీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది డాక్టర్ గారు? ఎస్. సో అన్ని క్యాన్సర్ని చూసుకుంటే ఆల్ క్యాన్సర్స్ పుట్ టుగెదర్, తల నుంచి పాదాల వరకు ఉన్న క్యాన్సర్స్, ప్రతి సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ని అన్ని మనం గమనిస్తే బ్లడ్ క్యాన్సర్స్ అనే క్యాన్సర్ అన్ని క్యాన్సర్లో దాదాపు 10%, అంటే ప్రతి 10 క్యాన్సర్లో ఒక క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్. అంటే 10% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్. దాంట్లో కామన్గా లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ కామన్గా ఉంటుంది. సెకండ్ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్, అండ్ మూడోది మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్. సో 10% శరీరంలో ఉన్న అన్ని క్యాన్సర్స్ ఆర్ కంప్రైజ్డ్ బై ఈ అన్ని 10% క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ కేటగిరీలో వస్తాయండి. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదా, బ్లడ్ క్యాన్సర్కు అధునాతన చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా అంటే ఈ లుకేమియా కావచ్చు, లింఫోమా కావచ్చు, మైలోమా కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే రీజన్తో వస్తాయా, లేకపోతే డిఫరెంట్ రీజన్ ఏమన్నా ఉంటుందా వీటికి? ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ఏ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన పేషెంట్కి ఫస్ట్ క్వశ్చన్, ఈ బ్లడ్ క్యాన్సర్ నాకు ఎందుకు వచ్చింది, నాకు ఎటువంటి అలవాటు లేవు, ఏం ఖరాబ్ అలవాటు లేవు, నేను స్మోక్ చేయను, మందు తాగును, అయినా నాకు బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని ఒక కామన్ క్వశ్చన్, ఒక కన్ఫెషన్ ప్రతి పేషెంట్ చేస్తారు. సో బేసికలీ బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు, రైట్? సో 100లో మ్యాక్సిమం 0.5% పేషెంట్స్లో ఎవరికైతే పుట్టినప్పటి నుంచి వచ్చే కొన్ని జబ్బులు ఉన్నాయి, బ్లడ్ జబ్బులు, ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్స్, ఇలాంటి కొన్ని జబ్బులు ఉంటాయి. లేకపోతే కొందరికి కెమికల్ రేడియేషన్ ఎక్స్పోజర్ కొన్ని పొలాలు పనిచేసే ఫార్మర్స్లో ఉండొచ్చు, కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి ఉండొచ్చు.
లేకపోతే కొందరికి పాత హిస్టరీలో వేరే క్యాన్సర్ వల్ల కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చిన వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా 99.5% పేషెంట్స్లో ఎగ్జాక్ట్ బ్లడ్ క్యాన్సర్స్కి కాజిటివ్ ఏజెంట్స్ కానీ కారణాలు కానీ ఉండవు. సో బ్లడ్ క్యాన్సర్ అనేది అన్ని ఏజ్లో అన్ని వయసులో రావచ్చు. కొన్ని క్యాన్సర్స్, కొన్ని బ్లడ్ క్యాన్సర్ రకాలు కొన్ని వయస్సులో ఎక్కువగా మాత్రలో కనపడే ఛాన్సెస్ ఉంటాయండి. ఉదాహరణంగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, ఒక రకమైన ల్యూకేమియా 10 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. పిల్లలు వచ్చినా కూడా మామూలు మందులతో 6 months ఇంజెక్షన్ కోర్స్తో ఈ పిల్లలు వచ్చే ఏఎల్ఎల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా క్యాన్సర్లో 90% కింద ఎక్కువగా క్యూర్ రేట్ ఉంటుంది అండి. అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమాలో ఒక రకమైన ఒక సబ్ టైప్. హాజ్కిన్స్ లింఫోమా పిల్లలతో సహా యంగ్ పేషెంట్స్ అంటే 20-30 సంవత్సరం దాకా ఎక్కువగా మాత్రలో కనపడే లింఫోమా సబ్ టైప్. ఈ హాజ్కిన్స్ లింఫోమాలో కూడా అత్యాధునికమైన చికిత్స, మందులు ట్రీట్మెంట్ ద్వారా, కీమోథెరపీ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా దాదాపు 80 to 90% కంప్లీట్ క్యూర్ రేట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళకి నాన్ హాజ్కిన్స్ లింఫోమా, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, ఏఎంఎల్ అనే ఒక రకమైన ల్యూకేమియా, అదేవిధంగా మల్టిపల్ మైలోమా, ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వయసులో కనపడే బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. కానీ సాధారణంగా 99.5% పేషెంట్స్లో బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు ఉండవు. సో బ్లడ్ క్యాన్సర్ ఈ జస్ట్ యాక్సిడెంటల్, కానీ మన శరీరంలో ఉన్న కొన్ని జీన్స్ మార్పు వచ్చి మామూలు కణాలు బ్లడ్ క్యాన్సర్లో కన్వర్ట్ అయ్యి బ్లడ్ క్యాన్సర్ కనపడుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ లుకేమియా కావచ్చు, లింఫోమా, మైలోమా, ఇవన్నీ డిఫరెంట్ ఏజెస్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చిన్నపిల్లల్లో కూడా మనం చూడొచ్చా ఇవి? ఎస్. సో నేను ముందు చెప్పిన ప్రకారం అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ఏఎల్ఎల్ 1 year నుంచి 10 సంవత్సరం వరకు ఎక్కువగా మాత్రలో కనపడే బ్లడ్ క్యాన్సర్. అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమాలో ఒక రకం. ఇది ముఖ్యంగా పిల్లలు, యంగ్ అడల్ట్స్, యంగ్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఎక్కువగా మాత్రలో కనపడే బ్లడ్ క్యాన్సర్. మైలోమా అనే క్యాన్సర్ ముఖ్యంగా 40-50 వయసు తర్వాత కనపడే బ్లడ్ క్యాన్సర్. సో పిల్లలు కానీ యంగ్ అడల్ట్స్లో ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ రేర్. సో యంగ్ వయసులో ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా, అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమా చాలా ముఖ్యంగా కనపడే బ్లడ్ క్యాన్సర్. మిగతా అన్ని ల్యూకేమియాస్, లింఫోమాస్, మైలోమాస్ 30-40-50 years పైన వయసులో ఉన్న కనపడే బ్లడ్ క్యాన్సర్. రైట్. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి ఈ బ్లడ్ క్యాన్సర్కి? అంటే బ్లడ్ ఏమన్నా పాయిజన్ అవ్వడం వల్ల, లేకపోతే ఏమన్నా పొల్యూట్ అవ్వడం వల్ల అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? సో బేసికలీ ఎగ్జాక్ట్ కారణం, ద రీజన్ బిహైండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అని మనం చూసుకుంటే, మామూలుగా మన బ్లడ్ సిస్టంలో కంట్రోలింగ్ జీన్స్ ఉంటాయి. అంటే అన్ని రక్తం హిమోగ్లోబిన్ 11 to 12 to 14 ఉండాలి. ప్లేట్లెట్ అనేది 150,000 నుంచి 4,50,000 ఉండాలి. తెల్ల రక్త కణాలు 4,000 నుంచి 10,000 ఉండాలి అని ఈ అన్ని సెల్ నంబర్కి కంట్రోల్ చేసే ఒక ఇమ్యూన్ మెకానిజం, జెనెటిక్ మెకానిజం ఉంటుంది. సో ఎవరికైతే ఈ జీన్స్ డిఫెక్టివ్ అయి క్యాన్సర్గా మనకి జీన్ మ్యూటేషన్ అయిన వల్ల ఈ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. అంటే అన్కంట్రోల్డ్ రక్త కణాల ఉత్పత్తి, దానికి మనం క్యాన్సర్ అంటే ఏమిటి? ఒక అవయవంలో ఆ అవయంని సంబంధించిన కణాలు అన్కంట్రోల్గా ఉత్పత్తి అయి బాడీలో స్ప్రెడ్ అవ్వటం, దానికి క్యాన్సర్ అంటాం. సో అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్లో ఈ మన బాడీలో ఉన్న కంట్రోల్ మెకానిజం అది బంద్ అయిపోయి ఈ జీన్స్ మార్చి అన్కంట్రోల్గా రక్త కణాలు ఉత్పత్తి చేయటం, దానికి మనం బ్లడ్ క్యాన్సర్ అంటాం. సో ముఖ్యంగా ఆల్ బ్లడ్ క్యాన్సర్స్, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు లైన్లో డెవలప్ అయ్యే బ్లడ్ క్యాన్సర్స్, రైట్? వైట్ బ్లడ్ సెల్స్ నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్. సో వైట్ బ్లడ్ సెల్స్లో మైలాయిడ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్స్కి మైలాయిడ్ ల్యూకేమియా అంటాం. లింఫాయిడ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే రక్త కణాల క్యాన్సర్కి మనం లింఫాయిడ్ ల్యూకేమియా అంటాం. అదేవిధంగా లింఫాయిడ్ సెల్స్, లింఫ గ్రంథిలో కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్కి మనం లింఫోమా అంటాము. అదేవిధంగా బ్లడ్లో ఉన్న ప్లాజ్మా సెల్స్ ఈ క్యాన్సర్లో మారిస్తే దానికి మైలోమా అని బ్లడ్ క్యాన్సర్ అంటాం. సో
బ్లడ్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మన శరీరంలో కంట్రోల్ జీన్స్, రైట్, కంట్రోల్ మెకానిజం నష్టం అయిపోయి ఆ జీన్స్ మార్చి అన్కంట్రోల్డ్ రక్త కణాలు ఉత్పత్తి అయ్యే ప్రాసెస్కి మనం బ్లడ్ క్యాన్సర్ అని అంటాం. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి. హలో మేడం. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు మురళి సార్. ఎస్ చెప్పండి మురళి గారు. సార్ నాకు ఏఎంఎల్ డయాగ్నోస్ అయింది, మీ దగ్గరనే బిఎంటీ చేయించుకున్నాయి సార్, 4 years అవుతుంది. ఎస్ 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 నేను ఇప్పుడు క్యూర్ అయినట్టేనా సార్ అని అడుగుదామని చేసిన సార్. ఎస్ మురళి సార్, మీరు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ మీరు ఈరోజు రేజ్ చేయనందుకు. మురళి గారు ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ 4 years ముందు డయాగ్నోసిస్ అయింది. వాళ్ళకి ముందు కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఏఎంఎల్ అని బ్లడ్ క్యాన్సర్లో 90% పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారానే కంప్లీట్ క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. 90% ఏఎంఎల్ పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. సో ఒక క్యాన్సర్లో, బ్లడ్ క్యాన్సర్లో క్యూర్ ఎప్పుడు అంటాము? ఈ బ్లడ్ క్యాన్సర్ చికిత్స సక్సెస్ఫుల్ అయ్యాక 5 years వరకు క్యాన్సర్ తిరిగి రాకుండా ఆ పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉండటం, దానికి కంప్లీట్ క్యూర్ అంటాం. మురళి గారు మీ కేసులో మీరు సక్సెస్ఫుల్ 4 years దాటారు. ఇంకా 1 year మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. 1 year తర్వాత 5 years ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయిన 5 yearsకి కంప్లీట్ క్యూర్ అని మనం అనుకోవచ్చు. అప్పుడు మనం కంప్లీట్ క్యూర్ అని లేబుల్ పెడతాం. థ్యాంక్ యూ మురళి గారు. అంటే అలాగే ఈ ఓల్డ్ వైడ్గా చూసుకుంటే, అంటే ఉన్న పాపులేషన్లో ఎంతవరకు ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఎంతవరకు నార్మల్ అంటారు, ఎంతవరకు సాధారణం అంటారు? మేడం మీకు ఒక ఉదాహరణంగా చెప్పాలంటే, లైఫ్ టైంలో ప్రతి 20 జనాలు ఒకరికి బ్లడ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 person out of 20 normal individuals has a tendency to develop blood cancer lifetime, right? So blood cancer incidence మనం కనుక్కుంటే 5 people out of every 10 lakh population per year will develop blood cancer. So మన తెలంగాణ పాపులేషన్ 3.5 crore నుంచి 4 crore ఉంది అనుకోండి. సో దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరంకి 200 to 300 కొత్త బ్లడ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతాయండి. సో అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఇప్పుడు చాలా పెరుగుతూ ఉంది. దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. పొల్యూషన్, అడల్టరేటెడ్ ఫుడ్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఆల్ దీస్ కారణాలు ఉండొచ్చు. కానీ బ్లడ్ క్యాన్సర్ అనేది 20 జనాల్లో ఒకరికి లైఫ్ టైంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అండి. ఓకే. అండ్ అదేవిధంగా అంటే లైక్ ఏ క్యాన్సర్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం 80%, 90%, 70% ఎందుకు అంటాం? సో ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ సక్సెస్ఫుల్ చికిత్స చేశాక కూడా ఈ క్యాన్సర్ 5 years వరకు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి మనం క్యాన్సర్ శాస్త్రంలో రిలాప్స్ అని అంటాం. తిరిగి బ్లడ్ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం, దానికి రిలాప్స్ అంటాం. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ఆ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు మారుస్తాయండి. ఉదాహరణంగా కొన్ని లింఫోమాస్, హై గ్రేడ్ డిఫ్యూజ్ లార్జ్ బీ సెల్ లింఫోమా, DLBCL. ఈ DLBCL బ్లడ్ క్యాన్సర్ అన్ని బ్లడ్ లింఫోమాలో కామన్ లింఫోమా అంటే DLBCL. సో DLBCL సక్సెస్ఫుల్ చికిత్స చేశాక కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం 60 to 70% ఉంటాయి. దాని అర్థం 30 to 40% మళ్ళీ ఈ లింఫోమా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమా 80 to 90% క్యూర్ ఉంటుంది. సో మిగతా 10 to 20% మళ్ళా జబ్బు హాజ్కిన్స్ లింఫోమా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. T-cell లింఫోమా 50% క్యూర్ రేట్, 50% మళ్ళా తిరిగి వచ్చే అవకాశాలు. ల్యూకేమియాలో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ALL పిల్లల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్,
10 years కింద వస్తే కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95%, తిరిగి వచ్చే అవకాశాలు 5 to 10% మాత్రమే. అదే ALL అడల్ట్స్లో 30, 40, 50 yearsలో వస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 60 to 70%, తిరిగి వచ్చే అవకాశాలు 30%. AML అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, ముఖ్యంగా యంగ్ అడల్ట్స్, ఓల్డ్ పీపుల్ 40, 50, 60 yearsలో కనపడే బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక క్యూర్ అయ్యే అవకాశాలు 70%, 30% జబ్బు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మల్టిపుల్ మయోలోమా కంప్లీట్లీ క్యూర్ కాదు, కానీ దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ బీపీ షుగర్ జబ్బు లాగా దానికి కంట్రోల్ చేసి లైఫ్ చాలా ప్రొలాంగ్ చేసే, క్వాలిటీ లైఫ్ ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేయటం. సో మయోలోమా ఈజ్ నాట్ క్యూరబుల్. ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా మయోలోమాని చాలా ఎక్కువగా అవకాశం మనం 10 years, 15 years కంట్రోల్ చేయొచ్చు, కానీ దానికి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లేదు. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఏ రకాల బ్లడ్ క్యాన్సర్ ఉంది, దాన్ని బట్టి దాన్ని తిరిగి వచ్చే అవకాశాలు, రిలాప్స్ రేట్ మారుస్తూ ఉంటాయండి. రైట్, ఎస్, చూస్తున్నారు కదా, బ్లడ్ క్యాన్సర్కు అధునాతన చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ ఈ 5 years టైం లైన్ అనేది సార్, అంటే ఈ 5 years ఈ టైం లైన్లో కూడా వాళ్ళకి డయాగ్నోస్ అవుతూ ఉంటారా, లేకపోతే స్టాప్ చేస్తారా? ఎస్, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అగైన్ ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడతాం. సో లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్కి 6 months కీమోథెరపీ వాడతాం. 6 months కీమోథెరపీ తర్వాత 3 monthsకి ఫస్ట్ ఇయర్లో, తర్వాత సెకండ్ ఇయర్లో 6 monthsకి, థర్డ్ ఇయర్ నుంచి సంవత్సరానికి పేషెంట్ని ఫాలోఅప్లో పిలిచి వాళ్ళ ఎగ్జామినేషన్ చేస్తూ, మామూలు బ్లడ్ టెస్ట్ చేస్తూ, జబ్బు తిరిగి వచ్చే సందేహం టెస్ట్లో కానీ, పేషెంట్ లక్షణాల్లో కానీ, పేషెంట్ ఎగ్జామినేషన్లో మనకు తెలిసిపోతుంది. దట్ ఈస్ నెంబర్ 1. ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్లు ప్రతి నెలకి పేషెంట్ని ఫాలోఅప్ చేస్తూ, మామూలుగా సింపుల్ సిబిసి బ్లడ్ టెస్ట్ చేస్తూ, మనం బ్లడ్ టెస్ట్లో ఏమైనా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అది చూస్తూ ఉంటాం. మల్టిపుల్ మయోలోమా జబ్బులో రకరకాల బ్లడ్ టెస్ట్, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ బ్లడ్ టెస్ట్ ద్వారా మయోలోమా కంట్రోల్ ఉందా లేదా, ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అయ్యాక ప్రతి 2 నెలలకి ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ చేసి మయోలోమా జబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అది కన్ఫర్మ్ చేస్తాం. సో అదేవిధంగా పేషెంట్ లక్షణాన్ని బట్టి ఒకవేళ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అయ్యాక ఒక 10-20% పేషెంట్స్లో మళ్ళీ ఆ లక్షణాలు రావటం, రక్తహీనత వల్ల, నీరసం, అలసట, తెల్ల రక్త కణాలు డిఫెక్టివ్గా అయిన వల్ల, తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల జ్వరం రావటం, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావటం, ప్లేట్లెట్ కణాలు పడిపోయిన వల్ల రకరకాల బ్లీడింగ్ లక్షణాలు, చర్మంలో, నోటితో ముఖంతో బ్లీడింగ్ లక్షణాలు, ఇలా లక్షణాలు కనపడితే వెంటనే బ్లడ్ టెస్ట్, బోన్ మ్యారో టెస్ట్ చేసి జబ్బు నిజంగా కంట్రోల్లో ఉందా, ఇంకా ఇలాంటి లక్షణాలకి వేరే కారణాలు ఉన్నాయా అది చూస్తూ ఉంటాం మేడం. ఆల్ రైట్. అండ్ అదేవిధంగా అంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్కి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ అలాగే ఒక్కొక్క దానికి ఒక్కో ట్రీట్మెంట్ అని మీరు చెప్పారు. వీటికి కూడా అంటే ఈ లుకేమియా కావచ్చు, లింఫోమా కావచ్చు, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయా, ఆర్ ఏదైనా మేజర్ సిమ్టమ్, మూడింటికి కలిపి మేజర్ సిమ్టమ్ ఏదైనా ఉంటుందా సార్? ఎస్, సో మూడింటికి కలిపి, బికాజ్ రక్త సంస్థ బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్ కాబట్టి మూడింటికి కలిపి లక్షణాలు అంటే రక్త కణాలు, శరీరంలో రక్తంలో ఉన్న 3 రకాల రక్త కణాలు పడిపోయి దానివల్ల వచ్చే లక్షణాలు. ఉదాహరణగా హిమోగ్లోబిన్ పడిపోతే నీరసం, అలసట, తెల్ల రక్త కణాలు పడిపోతే ఇమ్యూనిటీ తగ్గిన వల్ల ఇన్ఫెక్షన్స్, జ్వరం, అదేవిధంగా ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు. ఈ మూడింటికి కనపడే కామన్ లక్షణాలు. అదేవిధంగా శరీరంలో ఏ క్యాన్సర్ ఉన్నా అన్ని క్యాన్సర్కి కొన్ని కామన్ సిమ్టమ్స్, కామన్ లక్షణాలు ఉంటాయి. బరువు పడిపోవటం, ఆకలి తగ్గిపోవటం, రాత్రి చెమటలు రావటం. ఈ ల్యూకేమియా, లింఫోమా, మయోలోమా 3 రకాల క్యాన్సర్కి, అదేవిధంగా శరీరంలో ఉత్పత్తి అయిన ఏ అవయవం నుంచి ఉత్పత్తి అయిన రకరకాల క్యాన్సర్కి కామన్ లక్షణాలు ఈ 3ది. అదేవిధంగా ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యంగా బోన్ మ్యారో సిస్టమ్ ఇన్వాల్వ్ అయిన వల్ల బోన్ మ్యారో ఫెయిల్యూర్ లక్షణాలు మామూలుగా కనపడతాయి. లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ లింఫ్ గ్రంథిలు ఉబ్బిన వల్ల కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా. సో మెడ, కంచ అని, అక్సిలా, గ్రాయన్ రీజన్లో కంతిలాగా గడ్డలు కనపడటం, ఆ లింఫోమా ముఖ్యమైన లక్షణాలు. అదేవిధంగా మయోలోమా బ్లడ్ క్యాన్సర్లో బోన్స్ వీక్ అయ్యి, బోన్ ఫ్రాక్చర్ అయ్యి, బోన్ పెయిన్, విపరీతమైన బోన్ పెయిన్, బ్యాక్ పెయిన్,
లెగ్స్ పెయిన్స్, ఆర్మ్ పెయిన్ ఈ మైలోమా బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యమైన లక్షణాలు. అదేవిధంగా మైలోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ మైలోమా ప్రోటీన్ కిడ్నీని బ్లాక్ చేసిన వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు, అంటే బాడీ ఉబ్బిపోవటం, యూరిన్ తగ్గటం, ఇలాంటి లక్షణాలు మైలోమా బ్లడ్ క్యాన్సర్లో కనపడుతుంది. సో అన్ని శరీరం ఉన్న ఏ అవయవం నుంచి వచ్చిన క్యాన్సర్కి కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. వెయిట్ లాస్, లాస్ ఆఫ్ అపెటైట్, రాత్రి చెమటలు. అన్ని బ్లడ్ క్యాన్సర్కి రక్తహీనత, దానివల్ల వచ్చే లక్షణాలు. అదేవిధంగా ల్యూకిమియా బ్లడ్ క్యాన్సర్లో బోన్ మ్యారో ఫెయిల్యూర్ అయిన వల్ల వచ్చే రక్త లక్షణాలు. లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో కంతిలు కనపడటం ఈ ముఖ్యమైన లక్షణాలు. మైలోమా బ్లడ్ క్యాన్సర్స్లో బోన్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్స్ ఈ కామన్ లక్షణాలు ఉంటాయండి. ఓకే. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ అభివృద్ధి అనేది మెయిన్ రీజన్స్ ఏమున్నాయి అసలు, అంటే ఇంకా పెరగడానికి రీజన్స్ ఏంటి అసలు మెయిన్? సో బ్లడ్ క్యాన్సర్ ప్రస్తుతానికి మోడర్న్ 2025 మన ఈ మోడర్న్ వరల్డ్లో బ్లడ్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ ఇన్సిడెన్స్ లాగానే బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా పెరిగిపోయిందండి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. నెంబర్ 1, బెటర్ డయాగ్నోస్టిక్స్. ఒకప్పుడు ఒక 10-20 సంవత్సరం క్రితం స్పెషలిస్ట్ లేని వల్ల, అవగాహన లేని వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యేది కాదు. దాట్ ఈస్ నెంబర్ 1. ఇప్పుడు అన్ని చోట్ల బ్లడ్ స్పెషలిస్ట్ వచ్చారు. ఈ మామూలు ఫిజిషియన్స్కి కూడా బ్లడ్ క్యాన్సర్ గురించి అవేర్నెస్, టెస్ట్లు, మామూలు అడ్వాన్స్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న వల్ల బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ అయిపోయింది అండి. అదేవిధంగా నెంబర్ 2, మోడర్న్ సివిలైజేషన్, రైట్? సో ఫుడ్ అడల్ట్రేషన్ కానీ, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ, ఎక్స్పోజర్ టు కెమికల్స్ అన్నీ కానీ, ఇలాంటి చాలా ఈ లైఫ్ స్టైల్ మార్చిన వల్ల కూడా అన్ని క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్, బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం కూడా చాలా పెరిగిపోయింది అండి. ఓకే. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ స్టేజ్లో కనిపిస్తాయి, మనకి తెలుస్తుంది మనకి అనేది? ఎస్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. సో జనాల్లో ఒక అన్ని క్యాన్సర్ లాగా, సో బ్లడ్ క్యాన్సర్ తప్ప, బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ లిక్విడ్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ. బ్లడ్ క్యాన్సర్ తప్ప మిగతా క్యాన్సర్కి సాలిడ్ క్యాన్సర్స్ అంటాం మనం, రైట్? సో బ్లడ్ సిస్టమ్ నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్, లిక్విడ్ క్యాన్సర్. సో సాలిడ్ క్యాన్సర్స్లో స్టేజింగ్ని బట్టి ఆ క్యాన్సర్ ఎంతవరకు క్యూర్ అవ్వచ్చు, ఎంతవరకు పూర్తి పరిష్కారం అవ్వచ్చు, అది డిపెండ్ ఉంటుంది. ఉదాహరణంగా స్టమక్ క్యాన్సర్, లీవర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ స్టేజ్ 1 మహా అవుతే స్టేజ్ 2లో కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. అదే క్యాన్సర్ ఆ అవయవం దాటి బయట స్ప్రెడ్ అవుతే, లివర్ క్యాన్సర్ కడుపుతో సహా స్టమక్, చెస్ట్, బ్రెయిన్లో వెళ్తే, అదేవిధంగా కిడ్నీ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. బ్లడ్ క్యాన్సర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ టు అదర్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్స్లో నెంబర్ 1 స్టేజెస్ ఉండవు. లింఫోమా అని క్యాన్సర్లో స్టేజెస్ ఉండినా కూడా స్టేజెస్ని బట్టి క్యూర్ రేట్ చాలా ఎక్కువగా మారవదు, రైట్? సో బికాస్ బ్లడ్ సిస్టమ్, రైట్? మన శరీరంలో బ్లడ్ లేని చోట, బ్లడ్ లేని అవయవం ఏం లేదు. సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి అన్ని శరీరంలో ఉండిపోతుంది. కానీ అత్యాధునికమైన చికిత్స పద్ధతి, ట్రెడిషనల్ కీమోథెరపీ, దాని తర్వాత టార్గెటెడ్ థెరపీ, చాలా వరకు చాలా బ్లడ్ క్యాన్సర్లో టార్గెటెడ్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. CML అనే బ్లడ్ క్యాన్సర్, CLL అనే బ్లడ్ క్యాన్సర్, కొన్ని రకాల లింఫోమా, రైట్? టార్గెటెడ్ డ్రగ్స్, ట్యాబ్లెట్స్, మాత్రలో మనం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి కొన్ని సంవత్సరాలు, ఆ క్యాన్సర్ పూర్తి నివారణ అయిపోతుంది, రైట్? దట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ. నెంబర్ 3, ఇమ్యూనోథెరపీ. అంటే క్యాన్సర్ ఎందుకు ఉత్పత్తి అవుతాయి? మామూలుగా మన శరీరంలో ఒక న్యాచురల్ యాంటీ క్యాన్సర్, ఎలా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే ఇమ్యూనిటీ ఉంటుందో, అదేవిధంగా క్యాన్సర్ని కాపాడించే ఇమ్యూనిటీ కూడా మన శరీరంలో ఉంటుంది, యాంటీ క్యాన్సర్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే ఈ యాంటీ క్యాన్సర్ ఇమ్యూనిటీ డిఫెక్ట్ అయిపోతుందో, అన్కంట్రోల్ అయిపోతుందో, అప్పుడు క్యాన్సర్ ఉత్పత్తి అవుతాయి. సో ఈ మన శరీరంలో ఉన్న యాంటీ క్యాన్సర్ ఇమ్యూనిటీని మళ్ళా స్ట్రెంథన్ చేసి, ఇమ్యూనిటీ ద్వారా క్యాన్సర్ని నాశనం చేసే చికిత్సా పద్ధతికి ఇమ్యూనోథెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీ 2025లో చాలా అడ్వాన్స్ ఇమ్యూనోథెరపీస్, బ్లడ్ క్యాన్సరే కాకుండా చాలా రకాల అవయవాల క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ చాలా అత్యాధునికమైన ప్రభావి. నెంబర్ 1, సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ట్రెడిషనల్ కీమోథెరపీ కాదు. నెంబర్ 2, రెస్పాన్స్ రేట్స్, రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి, 80-90% కొన్ని క్యాన్సర్లు. సో థర్డ్ ఈజ్ ఇమ్యూనోథెరపీ. 4th,
బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. బ్లడ్ క్యాన్సర్ అయితే మామూలు కీమోథెరపీ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా నయం కాదు. అలాంటి బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా 80 to 90% క్యూర్ చేస్తుంది. దట్ ఈస్ ఫోర్త్. ఫిఫ్త్, కార్ టీసెల్ థెరపీ, కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీసెల్ థెరపీ. ఇది అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీ. ఒక ఉదాహరణ చెప్పాలంటే కార్ టీసెల్ ట్రీట్మెంట్ కాస్ట్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ 8 to 10 crores. ప్లీజ్ ఫోకస్ హియర్. ద కార్ టీసెల్ థెరపీ అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీ రెసిస్టెంట్ లింఫోమాలో, రెసిస్టెంట్ లింఫాయిడ్ ల్యూకెమియాలో, ఏఎల్ఎల్లో క్యూర్ రేట్ 60 to 70% ఉన్నాయి. ఈ కార్ టీసెల్ థెరపీకి కాస్ట్ అనేది 8 to 10 crores ఆల్ ఓవర్ ద వరల్డ్. మన ఇండియాలో ఇండిజినస్, మన ఇండియాలో భారతదేశంలో తయారైన కార్ టీసెల్ ట్రీట్మెంట్ కాస్ట్ జస్ట్ 40 to 50 lakhs అండ్ క్యూర్ రేట్ ఈ 60 to 70%. రెసిస్టెంట్ లింఫోమాకి, రెసిస్టెంట్ ఏఎల్ఎల్కి పనికి వచ్చే అత్యాధునికమైన చికిత్స కార్ టీసెల్ థెరపీ మన హైదరాబాద్లో, మన యశోద హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో ఈ అత్యాధునికమైన చికిత్సా పద్ధతులు ఇంకా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. దానివల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ నివారణ, బ్లడ్ క్యాన్సర్ క్యూర్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి. సో కమింగ్ ఫ్యూ ఇయర్స్, అనదర్ ఫ్యూ ఇయర్స్ క్యూర్ రేట్ మనం ఇప్పుడు 80-90% చెప్తున్నాము, 90-95% చెప్పుకోవచ్చు, 95% కింద ఎక్కువగా చెప్పుకోవచ్చు అండి. ఓకే. అండ్ ఈ జిన్ మ్యూటేషన్లు అనేవి కూడా బ్లడ్ క్యాన్సర్ ఒక అంటే ఈ రిస్క్ని ఇంకా పెంచుతాయి అని అంటుంటారు డాక్టర్ గారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్ కారణాలు జీన్ మ్యూటేషన్స్. మామూలుగా జనాలు అవగాహన ఏముంటుంది అంటే జీన్ మ్యూటేషన్ అంటే వంశపారంపరికంగా బ్లడ్ క్యాన్సర్ వస్తుందో ఏమో అని అనుకుంటారు. అది తప్పు. జీన్ మ్యూటేషన్ అంటే నేను ముందు చెప్పిన ప్రకారం మన శరీరంలో ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంది. జీన్స్ కంట్రోల్ చేస్తాయి ఏ సెల్స్ ఎంతవరకు పెరగాలి, ఎంతవరకు ఆపాలి, ఎక్కడ ఆపాలి, ఎంత సంఖ్యలో ఉండాలి అని జీన్స్ డిసైడ్ చేస్తాయి, రైట్? సో ఈ జీన్స్ ఎప్పుడైతే మ్యూటేషన్ మార్చిపోయి క్యాన్సర్లో పరివర్తిత అవుతాయో అప్పుడు క్యాన్సర్ కనపడుతుంది. సో క్యాన్సర్ సంబంధించిన జెనెటిక్ మార్పులు అంటే వంశపారంపరికంగా కావు. సో మన శరీరంలో ఉన్న కంట్రోల్ సిస్టమ్ అది మార్చిపోయి జీన్ మ్యూటేషన్ అయిపోయి క్యాన్సర్లో కన్వర్ట్ అవుతుంది. ఆ సందర్భంగా జీన్ మ్యూటేషన్ అంటాం. సో ఈ కొన్ని క్యాన్సర్లో మనకు దానికి ఎగ్జాక్ట్ కారణాలు తెలిసిపోయాయి. ఉదాహరణంగా ఏఎంఎల్ అనే ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్, దాంట్లో ఒక రకం ఉంటుంది ఏఎంఎల్ M3 అంటే అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకిమీ. దానికి ఒక స్పెసిఫిక్ జీన్ కారణం ఉంటుంది, PML రారా అంటాం. సో ఈ అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకిమియా ప్రతి సంవత్సరం క్రితం క్యూర్ అయ్యే అవకాశం 50% కూడా లేకుండా ఇప్పుడు APML క్యూర్ రేట్ 95% కింద ఎక్కువగా ఉన్నాయి. అండ్ సింపుల్ ట్రీట్మెంట్, టార్గెటెడ్ ట్రీట్మెంట్, ఆర్సెనిక్ ట్రయాక్సైడ్, ఆల్ ట్రాన్స్ రెటినాయిక్ యాసిడ్ అని టాబ్లెట్స్ ఉంటాయి. ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ అని 200-300 రూపీస్ ఇంజెక్షన్. ఇది సంవత్సరం దాకా వాడితే క్యూర్ అయ్యే, కంప్లీట్ నయం అయ్యే ఛాన్సెస్ 90-95% కింద ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను దాదాపు 400 APML పేషెంట్ ట్రీట్ చేశాము గత 14 yearsలో హైదరాబాద్లో. దాంట్లో మోర్ దెన్ 99% కంప్లీట్ క్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన సంఖ్య 1% కూడా లేదు. సో క్యూర్ రేట్ ఈజ్ మోర్ దెన్ 99%. ఇది ఎలా సంభవం అయింది? బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్. ఎగ్జాక్ట్ ఆ బ్లడ్ క్యాన్సర్కి కారణం PML రారా అనే మ్యూటేషన్ తెలిసిన వల్ల దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ వాడి మనం క్యూర్ ఇంత 99% సాధించాము. అదేవిధంగా ఒక క్రోనిక్ ల్యూకిమియా CML, క్రోనిక్ మైలాయిడ్ ల్యూకిమియా, దానికి కూడా ఇమాటినిబ్, డాసాటినిబ్, నిలోటినిబ్ అని టార్గెటెడ్ మందులు, టాబ్లెట్స్, ఓన్లీ రోజుకి ఒక టాబ్లెట్ మింగాలి. క్యూర్ రేట్ ఈజ్ 95%, రైట్? అదేవిధంగా CLL, క్రోనిక్ లింఫోసైటిక్ ల్యూకిమియా, దానికి కూడా ఇబ్రూటినిబ్, అకాలబ్రూటినిబ్, వెనటోక్లాక్స్ ఈ మందులు వాడి క్యూర్ రేట్ ఈజ్ మోర్ దెన్ 95%. సో ఒకప్పుడు జస్ట్ 5-10 years ముందు ఈ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 50% కూడా లేకుండా ఇప్పుడు ఈ అత్యాధునికమైన టార్గెటెడ్ టాబ్లెట్ వల్ల కానీ టార్గెటెడ్ మందుల వల్ల, ఇమ్యూనోథెరపీ వల్ల ఈ అసాధ్యమైన బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ రేట్ 95% పైన సంభవం ఉంది 2025లో. ఇంకా వచ్చే సంవత్సరాలు అత్యాధునికమైన చికిత్స,
అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల ఈ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో కూడా ఒకప్పుడు క్యూర్ రేట్ ఓన్లీ 60-70% ఉండేది. ఇప్పుడు అత్యాధునికమైన మందులు, సపోర్ట్ సిస్టమ్, అత్యాధునికమైన ప్రివెంటివ్ మెజర్స్, జీవీఎస్డి ప్రొఫైలాక్స్, ఇలాంటి అత్యాధునికమైన టెక్నిక్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, మందుల వల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా సక్సెస్ ఈరోజు 80-90% ఉంటుంది మేడం. చూస్తున్నారు కదా, బ్లడ్ క్యాన్సర్కు అధునాతన చికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ అంటే ఏ క్యాన్సర్ అయినా సార్ వంశపారంపర్యంగా వస్తుంది అనేది ఉంది, అందరికీ తెలిసిందే, ఉందని చెప్తారు. 50%, 90% కాకపోయినా 50% ఉంది అని అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్ కూడా అలాంటిది ఏదన్నా ఉందా? ఎస్ మేడం. సో 99% బ్లడ్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉండవు. కొన్ని మేనరికం వల్ల, ఏ సొసైటీలో, ఏ కమ్యూనిటీలో మేనరికాలు, మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళలో కొన్ని జెనెటిక్ బ్లడ్ జబ్బులు, రైట్, ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్, ఫ్యాంకోనీస్ అనీమియా, ఇమ్యూనోడిఫిషియన్సీ డిసార్డర్స్, సికల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇలాంటి బ్లడ్ జబ్బులు మేనరికం వల్ల ఎక్కువగా మాత్రలో ఆ కమ్యూనిటీలో, ఆ సొసైటీలో ఎక్కువగా మాత్రలో కనపడతాయి. సో ఇలాంటి ఇమ్యూన్ డిఫెక్ట్ కానీ, ఇమ్యూనోడిఫిషియన్సీ జబ్బులు, కొన్ని జెనెటిక్ జబ్బులు, బ్లడ్ జబ్బులు ఉన్న వాళ్ళకి మామూలు జనాల కింద బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఓకే. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్కి పర్యావరణ టాక్సిన్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇవి బెంజిన్ అని అంటాం. ఎస్. సో పర్యావరణ టాక్సిన్స్ అంటే Mm. కెమికల్స్. సో నేను ముందు చెప్పిన ప్రకారం ఎవరైతే అడిక్వేట్ ప్రికాషన్స్ వాడకుండా కెమికల్ ఇండస్ట్రీలో, ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో, పొలాల్లో ఫర్టిలైజర్కి ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళకి అన్ని క్యాన్సర్తో సహా బ్లడ్ క్యాన్సర్ కూడా ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా రేడియేషన్ ట్రీట్మెంట్, కొన్ని సంవత్సరాల ముందు వేరే క్యాన్సర్ వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణగా మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, MDS, AML, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి ఈ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్, కలరింగ్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఎవరైతే పని చేసే వాళ్ళు అడిక్వేట్ ప్రికాషన్స్ వాడకుండా ఈ కెమికల్కి ఎక్స్పోజ్ ఉన్న జనాలకి బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రంలో కనపడే అవకాశాలు ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ, రైట్, అక్కడ ఒక పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయ్యి చాలా వరకు ఆ సిటీలో ఉన్న చాలా సిటిజన్స్కి, చాలా నాగరికాలకి, చాలా జనాలకి అఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి కొన్ని సంవత్సరం తర్వాత బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఈబీవీ లేదా HIV ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్. సో HIV పాజిటివ్ పేషెంట్స్కి వాళ్ళ ఇమ్యూనిటీ డిఫెక్టివ్ అయిన వల్ల వాళ్ళకి మామూలు హెల్దీ జనాల కింద HIV పాజిటివ్ పేషెంట్స్కి బ్లడ్ క్యాన్సర్స్తో సహా కొన్ని రకాల క్యాన్సర్ ఎక్కువగా మాత్రాలు, ముఖ్యంగా లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రాలు కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈబీవీ అనేది ఒక మామూలు ఇన్ఫెక్షన్, రైట్. సో మనం ఇన్ఫ్లుయెన్జా కానీ రకరకాల జలుబు, జ్వరం, సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్జా, పారా ఇన్ఫ్లుయెన్జా. అదేవిధంగా ఈబీవీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ సార్, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇదేమన్నా ఇలాంటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుంది అంటారా? సో బేసికలీ మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ని రాకుండా కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే డిఫెక్టివ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, ఉదాహరణంగా ఇమ్యూనిటీ డిఫెక్ట్ ఉండే రకాలు 2 రకాలు ఉంటాయి. పుట్టినప్పుడు నుంచి ఇమ్యూనో డెఫిషియన్సీ జబ్బులు, కంజనటల్ ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ మనం అంటాం. అదేవిధంగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఎవరికైనా వాతం జబ్బులు, ఆర్థరైటిస్, దే ఆర్ ఆన్ లాంగ్ టర్మ్ ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్. HIV ఈజ్ ఆల్సో HIV AIDS ఈజ్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్. సో ఇలాంటి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీలో కూడా
ఆ జబ్బు వల్ల కానీ దానికి వాడే ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఈ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్కి స్టార్టింగ్ సిమ్టమ్స్ అంటే రక్తహీనత, ముఖ్యంగా నీరసం, అలసట, మళ్ళా జ్వరం రావటం, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ ఫీవర్, అదేవిధంగా బరువు పడిపోవటం, ఆకలి తగ్గటం, చాలా ఎనర్జీ లెస్, ఫటీగ్డ్, ఎగ్జాస్ట్ అనిపించటం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఒక సింపుల్ సిబిసి 200-300 రూపీస్ టెస్ట్ చేసుకొని రక్త కణాలు ఏమైనా మార్పు ఉందా, బ్లడ్ టెస్ట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, దానివల్ల స్పెషలిస్ట్ డాక్టర్కి కన్సల్ట్ చేసే అవసరం ఉందా అని మనం కనుక్కోవచ్చు. సో అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్కి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం సందేహం ఉన్నప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ జబ్బులు కన్ఫర్మ్ చేయడానికి అవసరం ఉన్న ఫైనల్ టెస్ట్ మనం చేసుకోవచ్చు. రైట్. చూస్తున్నారు కదా, ఆ బ్లడ్ క్యాన్సర్కి అధునాతన చికిత్సలు ఏంటి అని మనం తెలుసుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది తెల్ల రక్త కణాలు కానీ, ఎర్ర రక్త కణాలు కానీ, లేదా ప్లేట్లెట్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు, నిజమేనా? ఎస్ మేడం. సో అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్, ముఖ్యంగా ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్, దాని ఉత్పత్తి బోన్ మ్యారో, రక్తం ఉత్పత్తి చేసే సిస్టమ్ నుంచి అవుతుంది. కాబట్టి ఈ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్కి డెఫినెట్లీ అన్ని రకాల సంఖ్య తగ్గి దానివల్ల రకరకాల లక్షణాలు వస్తాయి. సో ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యమైన లక్షణాలే రక్త కణాలు పడిపోవటం, అదేవిధంగా తెల్ల రక్త కణాలు, క్యాన్సర్ కణాలు పెరగటం. సో హై వైట్ సెల్ కౌంట్. సో మామూలుగా హై వైట్ సెల్ కౌంట్ అంటే బ్లడ్ క్యాన్సర్ వల్లనే వస్తాయనే కాదు, హై వైట్ సెల్ కౌంట్కి చాలా కారణాలు ఉండొచ్చు. మామూలు ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, డ్రగ్ రియాక్షన్, దీనివల్ల హై కౌంట్ ఉండొచ్చు. కానీ హై వైట్ సెల్ కౌంట్లో క్యాన్సర్ కణాలు కనపడటం, అలా ఉంటే వెంటనే బోన్ మ్యారో పరీక్ష చేసి బోన్ మ్యారో క్యాన్సర్ కణాలు ఎక్కువగా మాత్రలు ఉన్నాయా, ఇది బ్లడ్ క్యాన్సర్ వల్ల ఈ తెల్ల రక్త కణాలు పెరిగాయా మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్కి రక్త కణాలతో సహా హిమోగ్లోబిన్ పడిపోవటం, ప్లేట్లెట్ పడిపోవటం, తెల్ల రక్త కణాలు పెరగటం, ఇలాంటి కొన్ని కణాలు తగ్గటం, కొన్ని కణాలు పెరగటం, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో ఉండే అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఈ తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ వల్ల, వేరే రియాక్టివ్ కారణాల వల్ల పెరిగితే హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్ కానీ అంత ఎక్కువగా సివియర్లీ అఫెక్ట్ కాదు. సో తెల్ల రక్త కణాలు పెరగటం, హిమోగ్లోబిన్ ప్లేట్లెట్ తగ్గటం, దిస్ ఈజ్ అ కామన్ కాంబినేషన్ సీన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్ లైక్ ల్యూకేమియా. అదేవిధంగా లింఫ్ గ్రంథి, లింఫాడెనోపతి అంటాం మనం మెడికల్ టర్మినాలజీలో, లింఫ్ గ్రంథి ఉబ్బటం. సో మెడ, చంక, సో గ్రాయన్ రీజన్లో గడ్డలు, కంతిలు కనపడటం, దాట్ ఈజ్ సెకండ్ కామనెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్. సో 40-50 సంవత్సరం పైన ఉన్న వయసు ఉన్న జనాలకి బ్యాక్ పెయిన్ కామనెస్ట్ లక్షణాలు, బ్యాక్ పెయిన్, నీరసం, అలసట, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్, సిబిసి, ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అది మనం కనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇన్ కన్క్లూజన్, బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బుకి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిసి టెస్ట్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవచ్చు. బ్లడ్ క్యాన్సర్ ఉన్న సందేహాలు, నిజంగా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా, బ్లడ్ క్యాన్సర్ అవసరం ఉన్న ఫర్దర్ అడ్వాన్స్ టెస్ట్, బోన్ మ్యారో స్టడీస్, లింఫ్ నోడ్ బయాప్సీస్, బోన్ బయాప్సీస్ అవసరం ఉందా, పెట్ సిటీ స్కాన్, తల నుంచి పాదాల వరకు స్కాన్, ఇది నిజంగా అవసరం ఉందా లేదా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిసి బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు మేడం. ఓకే. సో అంటే ఇంకోటి, పీపుల్ పానిక్ అవ్వకుండా ఉండడానికి, అంటే డైలీ చాలా మంది నీరస పడుతూ ఉంటారు, అలసట రావడం కానీ, లేదా వాళ్ళకి కొంచెం బలహీన అవ్వడం కానీ, ఇవి రెగ్యులర్ గా ప్రతి మనిషిలో ఉండే కామన్ సింటమ్స్. కానీ బ్లడ్ క్యాన్సర్ వల్ల వచ్చే వాటిని, దీన్ని మనం వీటన్నిటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు? సో మీరు చెప్పిన ప్రకారం రక్తహీనత, అనీమియా అనేది చాలా కామన్.
ముఖ్యంగా ఆడవాళ్ళలో యంగ్ ఫీమేల్స్ 7 to 8 out of 10 ఫీమేల్స్ లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది మన భారత రాష్ట్రంలో, మన తెలంగాణ స్టేట్లో. సో ఇట్ ఈస్ వెరీ కామన్, రైట్? అదేవిధంగా చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, స్కూల్ వెళ్ళే పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా 50% పిల్లలు ఉంటుంది. సో ఈ నీరసం, అల్సట, టైర్డ్, ఫటిక్ వెరీ కామన్ బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్. ప్రతి అనీమియా కానీ ప్రతి రక్తహీనత బ్లడ్ క్యాన్సర్ వల్లనే ఉండటం అది ఒకటి కారణం కాదు. సో దానివల్ల సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిసి 200 to 300 రూపీస్ టెస్ట్, సిబిపి టెస్ట్ చేసుకొని ఈ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలు బ్లడ్లో కనపడుతున్నాయా, క్యాన్సర్ సందేహం, బ్లడ్ క్యాన్సర్ సందేహం ఉందా లేదా మనం కనుక్కోవచ్చు. ప్లేట్లెట్ పడిపోవటం, హిమోగ్లోబిన్ పడిపోవటం, క్యాన్సర్ కణాలు కనపడటం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ స్పెషాలిస్ట్ని కన్సల్ట్ చేసి బోన్ మ్యారో పరీక్ష చేసి ఈ బలహీనత, ఈ ఫటీగ్, ఎగ్జాషన్ బ్లడ్ క్యాన్సర్ లక్షణమా లేదా అది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ బ్లడ్ క్యాన్సర్ సందేహాలు ఉన్నాయా లేదా మనం కనుక్కోవచ్చు. అవసరం ఉన్నప్పుడు స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దాని నివారణ, దాని కన్ఫర్మేషన్ మనం చేసుకోవచ్చు. అదేవిధంగా సార్, ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్గా వీక్ అవుతూ ఉంటారు. అంటే ఏమంటే లైక్ ఊరికే నీరస పడిపోవడం, లేదంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ బారిన కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు, ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటారు? సో మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అది ఒక బ్లడ్ సిస్టమ్ ఒక భాగం, రైట్? ఇమ్యూనిటీ అనేది మన శరీరంలో బోన్ మ్యారో బ్లడ్ సిస్టమ్ ద్వారా వస్తుంది. సో ఎవరికైతే ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల బోన్ మ్యారో డిఫెక్టివ్ అయిన వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా డిఫెక్టివ్ అయిపోతుంది. సో ఆల్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, అది ల్యూకేమియా అవ్వచ్చు, లింఫోమా అవ్వచ్చు, మైలోమా అవ్వచ్చు, ఈ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ చాలా వీక్ అయిన వల్ల మళ్ళా ఇన్ఫెక్షన్స్ కానీ జ్వరం కానీ రావటం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మేము ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ చెప్తాం, రైట్? ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ట్రీట్మెంట్ అయ్యే 6 months 1 year వరకు ఇలాంటి పేషెంట్, బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ అత్యంత హైజీనిక్ వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్ మాత్రమే వాడాలి. కచ్చా కూరగాయలు వాడకూడదు. ఏ ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయాలి. నెంబర్ 1. ఎక్కువగా జనాలు ఉన్న ప్లేస్లో వెళ్ళకూడదు, రైట్? ఉదాహరణగా మార్కెట్ కానీ సినిమా హాల్. సో జనాలు ఉన్న ప్లేసెస్లో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ ఇన్ఫెక్టెడ్, మామూలుగా మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉన్న వల్ల, కరెక్ట్ ఉన్న వల్ల మనకు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫెక్షన్ వెంటనే మన శరీరంలో వచ్చే అవకాశాలు ఉండవు, రైట్? బికాస్ వీ హ్యావ్ ఇంటాక్ట్ ఇమ్యూన్ సిస్టమ్. అదే బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న పేషెంట్స్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్టివ్ ఉన్న వల్ల వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ అయినా వెంటనే బాడీ పట్టుకుంటుంది అండ్ ఆ ఇన్ఫెక్షన్ సీరియస్ అవ్వచ్చు. సో ఈ బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న వాళ్ళ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మాస్క్ వాడి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడాలి, రైట్? అండ్ జనాలు ఉన్న ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. ఫుడ్ కానీ వాటర్ కానీ హైజీనిక్గా వాడాలి. బాయిల్డ్ వాటర్, వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్, ఇలాంటి మామూలు ప్రికాషన్స్, జాగ్రత్త వల్ల మళ్ళీ ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ని ఇన్ఫెక్షన్ అయ్యి చాలా సీరియస్ అయ్యేది మనం ఆపచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్, ఈ అన్యాచురల్ వెయిట్ లాస్, అసలు ఇవి రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు డాక్టర్ గారు? ఎస్. సో వెయిట్ లాస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ఇంటెన్షనల్, రైట్? ఇప్పుడు మనం 2025లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందరూ టీవీ చూస్తారు, యూట్యూబ్ ఛానల్స్ చూస్తారు. మన దేశంలో ఉన్న జనాలు, ముఖ్యంగా యంగ్ పాపులేషన్, దే హ్యావ్ బికమ్ వెరీ మచ్ హెల్త్ కాన్షియస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ దే ఆర్ డూయింగ్ వర్కౌట్స్, ఎక్సర్సైజెస్. సో ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అనేది కామన్, రైట్? కానీ అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, రైట్? అన్వాలంటరీ అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ ఈజ్ అ సీరియస్ సిమ్టమ్, రైట్? ఎవరికైతే మోర్ దెన్ 10% వెయిట్ లాస్ ఇన్ 3 to 6 months, దానికి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. కారణం వెతికి ఆ కారణం చూసుకొని బాధ్యత మనది, రైట్? సో వెయిట్ లాస్ అంటే మనం దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే వర్కౌట్ చేసి బరువు తగ్గడానికి కావాలని వెయిట్ తగ్గించుకోవటం, అది వేరే. అది అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ ఉంటే ఖచ్చితంగా మంచి స్పెషలిస్ట్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి దానికి
కారణాలు వెతికే ప్రయత్నం కంపల్సరీ చేయాలి. సో ఈ వెయిట్ లాస్కి ఒక more than 10% weight loss over 6 months, this is called as significant weight loss. ఇలా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ థరో ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా హిడెన్ క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవటం చాలా అవసరం. ఓకే. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎముక నొప్పి కానీ లేకపోతే కీళ్ళ వాపులు కానీ అంటే కీళ్ళ నొప్పులు కానీ అసలు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? ఎస్. సో బేసికలీ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే, మన శరీరంలో ఉన్న బోన్ మ్యారో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ స్పాంజీ టిష్యూ బిట్వీన్ ద బోన్స్, రైట్? సో ఈ బోన్ మ్యారో, ఈ స్పాంజీ టిష్యూ, ఈ క్యాన్సర్ కణాలు చాలా ఎక్కువగా మాత్రలో ఉత్పత్తి అవుతాయి. ఈ బోన్ మ్యారో ఎక్స్పాండ్ అయ్యి బోన్స్ని ఎలివేట్ చేస్తాయి. దానివల్ల బోన్ పెయిన్స్ వస్తుంది, రైట్? బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ప్రొలిఫరేషన్, ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ దిస్ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో, దానివల్ల బోన్ పెయిన్స్ ముఖ్యంగా వస్తుంది. అదేవిధంగా మైలోమా అని బ్లడ్ క్యాన్సర్లో ఈ మైలోమా క్యాన్సర్ సెల్స్ బోన్ని తినేస్తాయి, బోన్ని చాలా వీక్ చేస్తాయి. దానివల్ల బోన్ చాలా వీక్ అయిన వల్ల బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, మైక్రో ఫ్రాక్చర్ అవ్వచ్చు, దానివల్ల బోన్ పెయిన్స్ వస్తుంది. ఓకే. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ని మనం అసలు ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్ట్లు మనకి యూజ్ అవుతాయి? ఎస్. సో అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్కి సింపుల్ టెస్ట్, కామన్ టెస్ట్ సిబిసి హిమోగ్రామ్, రైట్? ఈ సిబిసి హిమోగ్రామ్లో ఏదైనా క్యాన్సర్ సందేహం, బ్లడ్ క్యాన్సర్ సందేహం ఉంటే ఫర్దర్ అడ్వాన్స్ టెస్ట్ చేసి ఈ బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అది కన్ఫర్మ్ చేయాలి. సో అడ్వాన్స్ టెస్ట్ ఏమిటి? ల్యూకెమియా అని బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో టెస్ట్, రైట్? లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్కి కంతి బయాప్సీ, లింఫ్ నోడ్ బయాప్సీ, రైట్? అదేవిధంగా మైలోమా అని బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో బయాప్సీ, బ్లడ్లో ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఇలా రకరకాల బ్లడ్ టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ బోన్ మ్యారో బయాప్సీ అని చెప్పారు కదా, అంటే ఏంటి డాక్టర్ గారు, ఇది ఎప్పుడు అవసరం అవుతుంది అసలు? ఎస్. సో బోన్ మ్యారో, ఇంకా దీంట్లో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ పాయింట్ మేడం. మన తెలుగు జనాల్లో చాలా భయం, బోన్ మ్యారో టెస్ట్ చేస్తే ఓన్లీ బ్లడ్ క్యాన్సరే ఆ సందేహంతో మనం టెస్ట్ చేస్తున్నామా అని అనుకుంటారు. సో బోన్ మ్యారో టెస్ట్ మామూలుగా రకరకాల బ్లడ్ వ్యాధికి, రకరకాల ప్రాబ్లమ్స్కి మనం చేస్తాం. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ తెలుసుకోవడానికి చేయం, రైట్? సో బోన్ మ్యారో అంటే మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ, రైట్? ఎవరికైతే రక్త కణాలు చాలా పడిపోవటం, చాలా పెరగటం, రక్తంలో ఏదైనా దోషం కనపడితే అది కన్ఫర్మ్ చేయడానికి ఒక సూది పరీక్ష, ఎముక బోన్ నుంచి, బ్యాక్ బోన్ నుంచి ఒక సూది ద్వారా అక్కడ బోన్ మ్యారోలో ఈ డిఫెక్ట్ ఏమిటి, బోన్ మ్యారోలో రక్త ఉత్పత్తి తేడా ఉందా, లేకపోతే క్యాన్సర్ సందేహం ఉందా, లేకపోతే వేరే జబ్బులు బోన్ మ్యారోని అఫెక్ట్ చేస్తున్నాయి, అది అన్ని రకాల జబ్బులకి కన్ఫర్మ్ చేయడానికి, తెలుసుకోవడానికి బోన్ మ్యారో పరీక్ష చేస్తాం. బోన్ మ్యారో పరీక్ష చేయటం ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ కోసమే కాకుండా ఒక రకరకాల బ్లడ్ జబ్బులు, నాన్ క్యాన్సర్స్ బ్లడ్ డిసార్డర్స్, నాన్ క్యాన్సర్ సింపుల్ అనీమియా ఉండొచ్చు, సింపుల్ హై కౌంట్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. చాలాసారి ఇన్ఫెక్షన్ సోర్స్ మనకు తెలియదు, అలాంటి పరిస్థితి టీబీ కానీ వేరే వేరే ఇన్ఫెక్షన్స్లో కూడా కనుక్కోవడానికి బోన్ మ్యారో పనికి వచ్చే ఒక సింపుల్ టెస్ట్. సో బోన్ మ్యారో అంటే ఏం చేస్తామంటే బోన్స్, బ్యాక్ బోన్ నుంచి సూది పెట్టి ఒక చిన్న అక్కడ నుంచి బోన్ మ్యారో శాంపుల్, లిక్విడ్ శాంపుల్, అదేవిధంగా బోన్ మ్యారో బయాప్సీ, ఒక చిన్న బోన్ టుకడా తీసి దాన్ని స్టడీ చేస్తాం. ఎక్కువగా పెయిన్ఫుల్ ఉండదు, అక్కడ లోకల్ మతి ఇచ్చి బోన్ మ్యారో పరీక్ష చేస్తాం. సో జనాలు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే బోన్ మ్యారో పరీక్ష ఈజ్ ఈక్వల్ టు బ్లడ్ క్యాన్సర్, అది తప్పు. బోన్ మ్యారో పరీక్ష బ్లడ్ క్యాన్సర్తో సహా 1000 రకాల బ్లడ్ జబ్బులకి, రకరకాల ఇన్ఫెక్షన్స్కి చేసే కామన్ టెస్ట్ పరీక్ష. సో అది ఒక చిన్న లోకల్ అనెస్థేషియాలో బోన్ మ్యారో నుంచి సింపుల్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ తీస్తాం. అదేవిధంగా అవసరం ఉన్నప్పుడు బోన్ మ్యారో బయాప్సీ కూడా తీసి ఏ రకమైన జబ్బు మనం అనుకుంటున్నామో దాన్ని కన్ఫర్మేషన్ చేస్తాం. ఈ బ్లడ్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే టైంలో మనకి సిటీ స్కాన్లు కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్లు కావచ్చు, పీటీ స్కాన్లు కావచ్చు, ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి మనకి డాక్టర్ గారు? ఎస్ మేడం. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బుకి, ల్యూకెమియా జబ్బుకి, ల్యూకెమియా బ్లడ్ క్యాన్సర్కి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పెట్ సిటీ స్కాన్ అవసరం లేదు. ఎందుకంటే బ్లడ్ ప్లస్ బోన్ మ్యారో టెస్ట్ ద్వారానే ఈ జబ్బు నివారణ
డయాగ్నోసిస్ అయిపోతుంది. లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ లింఫ్ గ్రంథులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మాత్రలు ఉన్నాయి, అది తెలుసుకోవటం చాలా అవసరం. దానికోసం తల నుంచి పాదాల వరకు పెట్ స్కాన్ కానీ, ఛాతీ, కడుపుది సిటీ స్కాన్ అని చేస్తాం. మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్కి ఎంతవరకు బోన్స్ అఫెక్ట్ అయినాయి, ఎంతవరకు బోన్స్ డిస్ట్రాయ్ అయినాయి, ఏ బోన్స్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అది తెలుసుకోవడానికి హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసుకుంటాం మేడం. సో అదే కాకుండా స్కానింగ్ ఎందుకు, ఇంకా ఈ బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో రకరకాల ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తగ్గిన వల్ల ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉన్నాయా లేదా అది తెలుసుకోవడానికి కూడా మనం సిటీ స్కాన్ ఛాతీది కానీ, కడుపుది కానీ చేసుకుంటాం మేడం. సో బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం స్కానింగ్ అవసరం లేదు, కానీ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ లింఫ్ గ్రంథిలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మాత్రలు ఉన్నాయి అది తెలుసుకోవడానికి, స్టేజింగ్ చేయడానికి మనం స్కానింగ్ చేస్తాము. అదేవిధంగా మైలోమా జబ్బులు బోన్స్ ఎంత మాత్రకు అఫెక్ట్ అయ్యాయి, ఏ బోన్స్ అఫెక్ట్ అయ్యాయి అది తెలుసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ చేస్తాం. సో డయాగ్నోసిస్తో సహా ట్రీట్మెంట్ జరిగేటప్పుడు, ట్రీట్మెంట్ మధ్యలో, ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ పెట్ సిటీ స్కాన్ చేసి ఈ బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందా, కంప్లీట్ నివారణ అయిందా, కంప్లీట్ రిజాల్వ్ అయిందా అది కూడా మనం ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈ టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, ఎంతవరకు యూజ్ అవుతుంది మనకి బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి? సో అన్ని రకాల క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్తో సహా అన్ని రకాల క్యాన్సర్లు అత్యాధునికమైన చికిత్సా పద్ధతి అంటే టార్గెటెడ్ థెరపీ. మామూలుగా కీమోథెరపీ క్యాన్సర్తో సహా మిగతా చుట్టుపక్కన ఉన్న హెల్దీ సెల్స్ కూడా నష్టం చేసిన వల్ల ఈ మామూలు ట్రెడిషనల్ కన్వెన్షనల్ కీమోథెరపీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ని ఒక తప్ప మిగతా సెల్స్ని అసలు దాని ప్రభావం ఉండదు. ఓన్లీ వెళ్ళి టార్గెట్ అంటే క్యాన్సర్ని మాత్రం టార్గెట్ చేసే ట్రీట్మెంట్కి టార్గెటెడ్ థెరపీ అంటారు. సో అది ట్యాబ్లెట్ మాత్రలు ఉండొచ్చు, ఇంజెక్షన్ మాత్రలు ఉండొచ్చు, ఇమ్యూనోథెరపీ ఉండొచ్చు. సో ఈ టార్గెట్ థెరపీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే సెలెక్టివ్లీ టార్గెట్ చేసి క్యాన్సర్ని నాశనం చేసి మిగతా కణాలని, మిగతా అవయాన్ని అఫెక్ట్ చేయలేని ట్రీట్మెంట్ అంటే టార్గెటెడ్ థెరపీ. నెంబర్ వన్ సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటాయి. నెంబర్ 2, టార్గెట్ చేసి క్యాన్సర్ని మ్యాక్సిమం మాత్రలో డిస్ట్రాయ్ చేసిన టార్గెటెడ్ థెరపీ వల్ల ఈ క్యాన్సర్ పూర్తిగా నష్టమై క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు చాలా కన్వెన్షనల్ కీమోథెరపీ కింద చాలా ఎక్కువగా మాత్రలు, చాలా హయ్యర్ పర్సంటేజ్లో కనపడతాయి. ఓకే. అండ్ ఇంకొకటి, పీపుల్కి జనరల్గా ఉండే క్వశ్చన్, కొన్ని క్యాన్సర్స్కి మనకి లైక్ ఏమంటారు వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి మనకి. దీనికి కూడా ఏమన్నా వ్యాక్సిన్ ఉందా, రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలం మేడం? ఎస్ మేడం, దేర్ ఆర్ వ్యాక్సిన్స్ అనే కొన్ని క్యాన్సర్స్కి. ఉదాహరణగా ఆడవాళ్ళు, యంగ్ ఫీమేల్స్, హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో జననేంద్రియుల క్యాన్సర్ తగ్గించడానికి హెచ్పివి వ్యాక్సిన్ యంగ్ ఫీమేల్స్కి ఇస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ పర్సంటేజ్ చాలా వరకు తగ్గింది అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా కొన్ని వ్యాక్సిన్స్ వాడితే, కొన్ని రకాల హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెపటైటిస్ సి వ్యాక్సిన్, ఇది వాడితే లివర్ క్యాన్సర్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో బ్లడ్ క్యాన్సర్కి ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ ట్రయల్లో ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్ రీసెర్చ్ ఫేజ్లో ఉన్నాయి. కానీ బ్లడ్ క్యాన్సర్ తగ్గించడానికి హెచ్పి వ్యాక్సిన్ లాగా, లివర్ హెపటైటిస్ వ్యాక్సిన్ లాగా వ్యాక్సిన్ ఇంతవరకు రాలేవు, కానీ భవిష్యంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. ఓకే. అండ్ అదేవిధంగా అంటే ఈ వీళ్ళకి సంరక్షకులు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఎంతవరకు, వీళ్ళ మైండ్ సెట్ కూడా చాలా వీక్ అయిపోతుందని వింటూ ఉంటాం. ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలము? బ్లడ్ క్యాన్సర్ సక్సెస్, కంప్లీట్ క్యూర్, కంప్లీట్ చికిత్సకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చికిత్స, డాక్టర్, మెడికల్ టీమ్ లాగానే ఆ బ్లడ్ క్యాన్సర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ బ్లడ్ క్యాన్సర్. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ కాంటాజియస్ కాదు, రైట్? కరోనా లాగా స్పర్శతో వాడిన అన్ని సేమ్ ఆర్టికల్స్ వాడిన వల్ల బ్లడ్ క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, బ్లడ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ కాదు. నెంబర్ 2. నెంబర్ 3, కానీ ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్యామిలీ సపోర్ట్స్, మోరల్ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఈ పేషెంట్స్ చాలా వీక్ ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంటుంది, వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఆహారం, వాళ్ళ ఉండే లైఫ్ స్టైల్ అన్నీ చాలా జాగ్రత్తగా చేసి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద కీ ప్లేయర్స్
ఫర్ ద సక్సెస్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. రైట్, కాల్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? విజయలక్ష్మి మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్ మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. మరి మామూలుగా బాడీకి గడ్డలు వస్తున్నాయి సార్. ఎక్కడ మేడం? అంటే బాడీ, హ్యాండ్స్ గానీ, ఓకే, స్టమక్ గానీ, వాటి వల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా మేడం? మామూలుగా ఇలా చేతిలో కాల్లో గడ్డలు రావటం 99%, 95% దీస్ ఆర్ బినైన్ కండిషన్స్. అంటే లైపోమా, గ్యాంగ్లియోమా అని రకరకాల నాన్ క్యాన్సరస్ కండిషన్. క్యాన్సర్ కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు. బెస్ట్ మీరు మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీరు కనుక్కుంటే మీకు కూడా ఒక రీఅష్యూరెన్స్ వస్తుంది మేడం. సో చుట్టుపక్కల ఉన్న మంచి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే దీని గురించి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ అది క్యాన్సర్ ఒక జబ్బు వల్లనే ఇలాంటి గడ్డలు రావటం అని ఉండదు. ఇలా గడ్డలు రావడానికి చాలా 100,000 కారణాలు ఉన్నాయి మేడం. రైట్, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. సో ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఈ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయడానికి మన చేతుల్లో కూడా చాలా ఉంటుంది. అంటే ఫుడ్ కావచ్చు, మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. ఎలాంటి లైఫ్ మోడిఫై చేసుకోవాలి చేంజెస్, కానీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది దేనికైనా, అంటే ఆరోగ్యంగా ఉండడానికి? ఎస్ మేడం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ బ్లడ్ క్యాన్సర్, శరీరంలో ఏ క్యాన్సర్ కైనా ప్రివెన్షన్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ హెల్దీ డయట్, నాన్ ప్రొసెస్డ్, రైట్? ఇంట్లో వంట చేసిన ఆల్ హైజీనిక్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆల్ హోమ్ కుక్డ్ ఫుడ్, నెంబర్ 1. నెంబర్ 2, రెగ్యులర్ ఎక్సర్సైజెస్. నెంబర్ 3, రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే అడిక్వేట్ స్లీప్ 6 to 7 hours, నాన్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా హ్యాపీ ఉండటం. దీస్ ఆర్ ద యోగా, ప్రాణాయామ్. దీస్ ఆర్ ద ప్రివెంటివ్ స్ట్రాటజీస్, time-tested strategies which can prevent not just blood cancers but hundreds and thousands of lifestyle disorders. Thank you so much. Thank you madam. Yes sir, చూసారు కదా, ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.